ప్రజలు పొదుపు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆ వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు కూడా మోదీ పొదుపు మంత్రాన్ని జపించడం మొదలుపెట్టారు. అంతా బాగానే ఉంది, కానీ చెప్పడమేనా, ఏమైనా ఆచరించేది ఉందా అని నేతలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పొదుపు అనేది కేవలం ప్రజలకేనా, రాజకీయ నేతలకు లేదా అని అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేస్తోన్న దుబారా ఆకాశమే హద్దుగా కొనసాగుతోంది. చెప్పటానికే నీతులున్నాయి అన్నట్లుగా ఏపీ కూటమి నేతలు అనుసరిస్తోన్న ద్వంద్వ ప్రమాణాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది, అంతా పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ మొదలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు ప్రముఖులంతా పిలుపిచ్చారు. అదే టైంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా లీటర్కు ₹3 పైగా భారీగా పెంచేశారు. ఈ ధరల దెబ్బకు ఎలాగూ ప్రజలు ఆయిల్ వినియోగం కొంతైనా తగ్గించుకోక తప్పదు, అది వేరే సంగతి. కానీ ప్రభుత్వాలు చేసే దుబారా మాట ఏమిటి అన్నదానికి జవాబు లభించదు. మోడీ చెప్పిన 8-9 సూత్రాలతో పరిస్థితి మారదని అర్థం చేసుకోవచ్చు. ఆయన బంగారం కొనవద్దని సూచించారు, కానీ దానివల్ల గోల్డ్ పరిశ్రమపై ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్న సుమారు 5.5 కోట్ల మంది తీవ్ర ఇబ్బంది పడతారని బంగారం పరిశ్రమ సంఘాలు ప్రకటించాయి. ఆ కారణమో మరేమో చెప్పలేం, కానీ ఆ వెంటనే బంగారం దిగుమతులపై సుంకాన్ని 15% పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అసలు బంగారం వ్యాపారమే లేకుండా చేయడం కన్నా ఇది కొంత బెటర్ ఏమో అన్న భావన కలుగుతుంది. ఇక పొదుపు మంత్రం పఠించారు. ప్రభుత్వ పరంగా వాహనాల వాడకం తగ్గించుకోవడం ఆరంభించారు, మంచిదే. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. అధికారంలో ఉన్న నేతలు ఇంతకాలం ఇష్టానుసారంగా అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ సంఖ్యలో వాహనాలు వాడారని ఒప్పుకున్నట్లు అవుతుంది కదా. ఏపీలో అయితే ఈ వాహనాల వినియోగం కూడా అట్టహాసంగా ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కీలక మంత్రి లోకేష్లు హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలు వాడినట్లుగా దేశంలో మరే రాష్ట్రంలోనూ వాడరని చెబుతున్నారు. గతంలో సీఎం ఒక్కరే ఈ సదుపాయం వినియోగించుకునేవారు, కానీ పవన్, లోకేష్లు కూడా ఇలా వాడటానికి నిబంధనలు ఎలా అనుమతిస్తున్నాయో తెలియదు. ఏపీ మంత్రివర్గ సమావేశంలో పొదుపుపై చంద్రబాబు సూత్రాలు చెప్పిన కాసేపటికి లోకేష్ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి వెళ్లారట. ఇది విమర్శలకు దారితీసింది. ఇదే కాదు, ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేష్లు పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర విమర్శలు గుప్పించేవారు. ఆ ధరలకు ఆనాటి ముఖ్యమంత్రి జగనే కారణమని ఆరోపించేవారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్పై ఉన్న పన్నులను తగ్గిస్తామని భరోసా ఇచ్చేవారు. లోకేష్ యువగడ పాదయాత్ర సందర్భంలో కర్ణాటకలోని ఒక పెట్రోల్ బంక్ వద్దకు వెళ్ళి అక్కడి ధరకు ఏపీలో ఉన్న ధరకు తేడాను చెప్పి విమర్శలు గుప్పించారు. అది జరిగి 2 ఏళ్లు దాడుతున్నా అధికారంలో ఉన్న వీరెవరూ ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధర ఏపీలోనే ఉంది. ఏపీలో పెట్రోల్ రేటు లీటర్కు ₹113 పైగా ఉంటే డీజిల్ ధర ₹99 చేరింది. తమిళనాడులో కన్నా సుమారు ₹9, కర్ణాటకలో కన్నా సుమారు ₹7 ఏపీలో ఎక్కువగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో హామీ ఇచ్చిన రీతిలో ఇప్పుడైనా రాష్ట్రం వేసే పన్నులను తగ్గించి ఆయిల్ ధరలను ఏపీలో నియంత్రించాలని పలువురు సూచిస్తున్నారు. ప్రభుత్వ విషయానికి వస్తే 2 లేదా 3 వాహనాలు సీఎం కాన్వాయ్లో సరిపోతే ఎంతకాలం ఎందుకు అన్ని వాహనాలు వాడారన్నదానికి జవాబు దొరకదు. ప్రతి శుక్రవారం నో వెహికల్ డే పాటించాలని, మంత్రులు విదేశీ పర్యటనలు తగ్గించాలని, ప్రత్యేక విమానాల ద్వారా ప్రయాణం అదుపు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారట. విశేషం ఏమిటంటే చంద్రబాబు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సెక్యూరిటీ పేరుతో ఎక్కువ వాహనాలను వాడడం ఫ్యాషన్ అయిందని అన్నారు. ఈ మాట ఈ 2 ఏళ్లలో ఎన్నడైనా చెప్పారా? అధికారులకు హెచ్చరిక చేసి తన కాన్వాయ్లో ఇంతకాలం వాహన శ్రేణిని ఎందుకింత ఉంచారు, తగ్గించండి అని అన్నారా అంటే అదేమీ లేదు. చంద్రబాబు చెప్పడానికి చేయడానికి ఉన్న తేడాను పలువురు గుర్తు చేసుకుంటుంటారు. అవసరమైతే సైకిళ్లపై సచివాలయానికి రావాలని చంద్రబాబు సూచించారట. విజయవాడ లేదా గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లో నివసిస్తున్న మంత్రులు, సిబ్బంది సైకిళ్లపై రావాలంటే ఎన్ని గంటల సమయం పడుతుందో ఊహించుకోవచ్చు. అది అసలు ఆచరణ సాధ్యమేనా? ఏదో ప్రజల కోసం ఇలాంటి డైలాగులు చెబుతుంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఢిల్లీ వంటి రాజధాని నగరాల్లో ఇది సాధ్యమేమో, కానీ గ్రామీణ ప్రాంతం అధికంగా ఉండే ఏపీ వంటి రాష్ట్రాల్లో అది ఎంత ఉపయోగమో చెప్పలేం. ఎన్నికల ప్రచారంలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, ఇళ్ల వద్దనే ఉండి పనిచేసుకోవచ్చని చంద్రబాబు విపరీత ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆ మాటే ఆయన నుంచి వినిపించడం లేదు. కేవలం ప్రభుత్వ వాహనాల వినియోగం తగ్గించడం వల్లే చమురు వ్యయం ఆదా అవుతుందనుకుంటే పొరపాటే. అదే ఏపీ సర్కారు కనుక ఆయిల్పై ఉన్న పన్నులు తగ్గిస్తే 5.5 కోట్ల మంది ప్రజలకు అధిక ఉపయోగం జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తారు. అలా చేయకపోతే ప్రభుత్వం చెబుతున్న పొదుపు ఒక రకంగా సముద్రంలో నీటి బొట్టు వంటిదే అని అనుకోవాలి. కేవలం చమురులోనే అధిక వ్యయం అవుతోందంటే
కాదనే చెప్పాలి. ప్రభుత్వ పరంగా సాగే ఇతర దుబారా వ్యయం అంతా ఇంత కాదు. దాని గురించి మాత్రం ప్రభుత్వ పెద్దలు ఎవ్వరూ మాట్లాడటం లేదు. అంతదాకెందుకు, ముఖ్యమంత్రి నివసిస్తున్న ఉండవల్లి నివాసానికి, ఢిల్లీలోని నివాసానికి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నది వార్తలు వచ్చాయి కదా. తాజాగా ఢిల్లీలోని ఇంటి కోసం 6.5 కోట్లు వేయించేయడానికి జీవో ఇచ్చారు. ఇది దుబారా అవుతుందా అవదా? కొద్ది రోజుల క్రితమే మంత్రులు సింగపూర్ టూర్ చేసి వచ్చారు. అదంతా వృధా వ్యయం తప్ప మరొకటి కాదని వైసీపీ విమర్శించింది. మళ్ళీ ఈ నెలాఖరున మరో మంత్రి కొల్లు రవీంద్ర విదేశీ పర్యటన పెట్టుకున్నారట. ఇక అన్నిటికీ మించి అమరావతి పేరుతో జరుగుతున్న దుబారా అనండి, అతివ్యయం అనండి విపరీతంగా ఉంటోందన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. అమరావతికి రూపాయి ప్రభుత్వ డబ్బు ఖర్చు చేయని అవసరం లేదని చంద్రబాబు గతంలో పదే చెప్పేవారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రభుత్వమే బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించింది. అంతేకాక సుమారు 47,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. వాటిలో అత్యధిక భాగం డాలర్ల రూపంలోనే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి సంస్థలు ఇస్తున్నాయి. తిరిగి వడ్డీతో సహా డాలర్ల రూపంలో చెల్లించవలసి ఉంటుంది. అప్పుడు ఇవేమి ఎంత అవుతుందో ఊహించుకోవచ్చు. పోనీ ఆయా కాంట్రాక్ట్ పనులైనా పొదుపుగా చేస్తున్నారంటే ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటికి కొత్త భవనాల కోసం మళ్ళీ 1,000 కోట్లు వేయించైపోతున్నారు. గన్నవరం వద్ద విమానాశ్రయం అందరికీ అందుబాటులో ఉంటుంది. అయినా ఎక్కడో మారుమూల మరో ఎయిర్పోర్ట్ను 4,600 ఎకరాల్లో ఏర్పాటు చేస్తారట. ఇందుకోసం తొలి దశలో 3,400 ఖర్చు పెడతారట. ఇది అనవసరమైన వ్యయమా కాదా? రాజధాని పేరుతో దేశంలో ఎక్కడా లేని విధంగా చదరపడుక్కు 14,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు వెచ్చిస్తున్నారంటే ఏమనుకోవాలి? కేవలం అద్దాలకే 2,540 కోట్లట. ఇందులో భారీ అవినీతి ఉందని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. ఔటర్ రింగ్ రోడ్ పేరుతో 140 మీటర్ల వెడల్పుతో రోడ్డు వేస్తారట. దీనికి 25,000 కోట్ల వ్యయం అవుతుందని చెబుతున్నారు. రెండో దశ భూసేకరణ అంటేనే పెద్ద స్కామ్ అని టీడీపీ మద్దతుదారైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు చెబుతున్నారు. దానికి ప్రభుత్వం నుంచి సమాధానమే రావడం లేదు. ఈ నేపథ్యంలో ఏదో పబ్లిసిటీ కోసం పొదుపు చర్యలు కాకుండా కాంక్రీట్గా అమరావతి పేరుతో సాగుతున్న దుబారాను అరికట్టే రీతిలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే అంతా స్వాగతిస్తారు. మరి ఇందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతుందా అంటే అనుమానమే.